పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కొంగ మంచితనం. ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. దానికి ఒకసారి వీపుపై ఒక పెద్ద పుండు ఏర్పడింది. దీనికి ఎవరు వైద్యం చేస్తారా అని కొంగ ఆరా తీస్తే కోతి వైద్యం చేస్తుందని తెలిసింది. దానితో కొంగ కోతి వద్దకు వెళ్ళి తన గాయానికి వైద్యం చేయమని అడిగింది. దానితో కోతి, నీకు వైద్యం చేస్తాను కానీ నాకు 3 జామకాయలు తెచ్చి ఇస్తేనే అని కరాఖండిగా చెప్పింది. దానితో కొంగ, ఈ గాయంతో నేను తేలేను, ఇది తగ్గిన తరువాత తీసుకురాగలను అని చెప్పింది. కానీ దానికి కోతి అంగీకరించలేదు. దీనితో కొంగ నిరాశగా వెనుతిరిగి వెళ్ళింది. బాధపడుతున్న కొంగను చూసి చిలక, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. దానికి కొంగ జరిగిన విషయమంతా చెప్పింది. దీనితో, నువ్వు బాధపడకు, నీకు కావలసిన జామకాయలు నేను తెచ్చి ఇస్తాను, నీవు తీసుకెళ్ళి కోతికి ఇవ్వి, నీకు వైద్యం చేస్తుంది అన్నది. దానితో కొంగ ఒప్పుకున్నది. చిలక ఇచ్చిన 3 జామకాయలు తీసుకుని కొంగ కోతి వద్దకు వెళ్ళింది. దీనితో కోతి కొంగకు వైద్యం చేసింది. ఈ వైద్యం చేయడంతో కొంగకు వీపు మీద ఉన్న గాయం నయమైనది. కొంగ పుండు మానిపోవడంతో సంతోషంగా తిరగసాగింది. అది వెళ్ళి చిలుకకు తన కృతజ్ఞతలు తెలిపింది. ఇలా ఉండగా కోతి అడవిలో తిరుగుతూ ఉండగా ఒకసారి దాని కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకున్నది. ఎవరి వల్ల తీయడం సాధ్యం కావడం లేదు. అటువంటప్పుడు కోతి కొంగ దగ్గరకు వెళ్ళి, నీవే ఈ ముళ్ళును తీయగలవు, నా బాధను తగ్గించగలవు అని అడిగింది. దానికి కొంగ, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు వైద్యం చేయమని అడిగినప్పుడు నీవు జామకాయలు అడిగావు. అదేవిధంగా నేను కూడా ఏదైనా అడగగలను, కానీ ఆ విధంగా నేను చెయ్యను అని అన్నది. మనం పరస్పరం సహకరించుకోవాలి అని చెప్పి కొంగ కోతి కాలుకున్న ముళ్ళును తీసింది. దీనితో కోతి తాను చేసిన తప్పుకు ఎంతగానో పశ్చాత్తాపం చెంది అప్పటి నుంచి అందరికీ సహాయం చేయడం, అందరితో స్నేహంగా మెలగడం మొదలుపెట్టింది. కాబట్టి పిల్లలు, ఎదుటివారు ఎవరైనా ఆపదలో ఉంటే తప్పక మనం